అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు భారతదేశంలోని కుల మతాలు మరియు ఐక్య పోరాటాల గురించి మన హ్యూమన్ రైట్స్ సభ్యుడైన పందిపాటి అశోక్ కుమార్ గారు ఈరోజు దాని గురించి వివరిస్తారు. అందరికీ జైవ్యం. ఈ రోజున భారతదేశంలో కుల మతాలు ఐక్య పోరాటాలు అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రాచీన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా అనేకమైనటువంటి కులాలు మతాలుగా విభజింపబడి ఉంది ఈ సమాజాలన్నీ కూడా. అంతేకాకుండా భారతదేశంలో అవిభక్తమైనటువంటి భారతదేశం విభిన్నమైనటువంటి సంస్కృతులతో కూడి ఉంది. ఈ భారతదేశం మూడు అంశం చూసినట్లయితే అనేకమైనటువంటి కొన్ని వందల సంస్థానాలు చిన్న చిన్న రాజ్యాలుగా స్వతంత్ర రాజ్యాలుగా చీలిపోయి ఉంది ఈ భారతదేశం. ఈ భారతదేశాన్ని అవిభక్తమైనటువంటి ఈ భారతదేశంగా తయారు చేయాలని ఆ రోజు నుంచి హైందవ సమాజంలో ఎవరికి కూడా ఈ ఆలోచన లేకుండా పోయింది. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీదకి, ఇంకో రాజ్యం ఇంకో రాజ్యం మీదకి ఒకరినొకరు ఆక్రమించుకుని పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయాలనుకున్నారు. కానీ అఖండ భారతదేశాన్ని తయారు చేయాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. తర్వాత కాలంలో ఇదంతా ఎందుకు కారణం ఏంటంటే, దీనికి అందరికి మూల కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒకరికొకరికి సంస్థానాధీశుల్లో ఒకరికొకరికి ఐక్యతా భావం లోపించటమే దీనికి ముఖ్య కారణం. ఈ ఐక్యతా భావం లోపించటం వల్లనే ఇతర దేశాల నుంచి, కాబూల్ కాందహార్ నుంచి ముస్లిమ్స్ భారతదేశానికి రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంతఃకలహాల వలన దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకుని వాళ్ళు పరిపాలన చేయటం మొదలైంది. ఆ క్రమంలోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన క్రమంలోనే బ్రిటిష్ వాళ్ళతో పాటు ఈ భారతదేశానికి క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతం అనేది రావటం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో దేవుని దగ్గరికి వెళ్ళటానికి బడుగు బలహీన వర్గాల ఇంటికి అంటరాని వర్గాల వారికి ఆసరా లేకుండా పోయింది. అప్పుడున్నటువంటి సమాజం వారికి దేవుడు కావాలి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ దేవుడిని ఆరాధించాలి అనేటువంటి అంశం వాళ్ళ మైండ్లో నాటుకుపోయినటువంటి సమయంలో ఆ సమాజంలో ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, రాముడి గుడి దగ్గరికి వెళ్ళినా, విష్ణుమూర్తి గుడి దగ్గరికి వెళ్ళినా, తర్వాత శ్రీకృష్ణ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ గుడి దగ్గరికి కూడా వీళ్ళని గుడి మెట్లు దాకా కూడా రానియకుండా దూరంగా ఉంచినటువంటి సమాజం ఆ సమాజం. అలాంటి పరిస్థితుల్లో ఏ అంటరాని తనం లేని ఈ క్రిస్టియానిటీ అనేది వీళ్ళని హత్తుకుని వీళ్ళందరినీ కూడా వీళ్ళకు ఒక దేవునికి ఇచ్చి ఆ దేవుడి ద్వారా వీళ్ళు మోక్షానికి పొందేటువంటి మార్గం మనకు దొరుకుతుందనేటువంటి అంశాన్ని వీళ్ళలో పెడితే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ అంటరానితనం వలన దేవుడి దగ్గరికి, దేవుడు కాళ్ళ దగ్గరకు కానీ, గుడి దగ్గరకు కానీ, మెట్టు దగ్గర కానీ వెళ్ళని వీళ్ళకి ఒక దైవం దొరికింది. ఆ దైవాన్ని వీళ్ళు ఆరాధించుకుంటూ ఇప్పుడు మరి భారతదేశం అంతా కూడా వ్యాపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీలోకి వెళ్ళి యేసుక్రీస్తుని వాళ్ళు దైవంగా అంగీకరించారో వాళ్ళ జీవితాల్లో కొద్దిగా మార్పు రావడం సంభవించింది. ఆ కాలంలోనే 18వ శతాబ్దంలోనే భారతదేశంలో మరి కాలికటాలో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం కాలేజీని స్థాపించడం జరిగింది బ్రిటిష్ వారు. అదేవిధంగా కేరళలో కూడా కొన్ని ఇంగ్లీష్ మీడియం కాలేజీలు స్థాపించడం జరిగింది. స్కూళ్ళు, కాలేజీలు, ఆర్ఫన్ హోమ్లు, తర్వాత పేదవారికి మరి హాస్టల్స్, ఈ విధంగా భారతదేశం అంతా కూడా అనేక రకాలైన గొప్ప పనులు చేయటం జరిగింది ఈ బ్రిటిష్ వాళ్ళు. ఆ క్రమంలోనే మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు కూడా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి ఆంగ్లేయ విద్యను అభ్యసించి వాళ్ళు భారతదేశ చరిత్రలో సామాజిక విప్లవకారులుగా
భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి హైందవ మతంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ బయటకు తీసి వాళ్ళు సమాజాన్ని సంస్కరించడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఆహ్వానించింది ఈ అనైక్యత కలిగినటువంటి ఈ బ్రాహ్మణిజంలోనే కొంతమంది స్వార్థపరులైనటువంటి బ్రాహ్మణులు ఈ బ్రిటిష్ వారిని ఆహ్వానించారు. అప్పుడు ఈ దళితులు అంటరాని వాళ్ళంతా బ్రిటిష్ వారు తెచ్చినటువంటి క్రిస్టియానిటీకి వాళ్ళు ఆకర్షితులైన సమయంలో వీళ్ళు హాయిగా సంతోషంగా వీళ్ళు మన దగ్గరికి రారిక, మన గుళ్ళ దగ్గర రారు, మన జోలికి రారిక, మనం వాళ్ళకి నీళ్లు పోయాల్సిన పరిస్థితి లేదు, మనం వాళ్ళకి మరి అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వీళ్ళు సంతోషంగా మనలందరినీ కూడా వెళ్ళమని ఎంకరేజ్ చేసినటువంటి సమయం కూడా ఆ సమయంలో బ్రాహ్మణులు నిష్ఠతో కూడినటువంటి నియమాలతో కూడినటువంటి దరిద్రపు నియమాలతో కూడినటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఈ యొక్క మరి మత మార్పిడిని ఆ రోజు స్వాగతించారు. అది ఆ రోజు జరిగినటువంటి విషయాలు. మరి ఈరోజు మనల్ని అంటే దళిత క్రైస్తవుల్ని వీళ్ళని టార్గెట్గా చేసుకుని వీళ్ళు ఆ మతంలోకి తీసుకున్నారు కనుక మీకు అన్నీ రద్దు చేస్తున్నామని చెప్పేసి మీకు ఏమి ఇవ్వము, ప్రభుత్వం నుంచి ఏమి మీకు రాదని వీళ్ళని టార్గెట్ చేయటం జరుగుతుంది. ఆ రోజేమో వాళ్ళకి అడ్డం వస్తున్నారు, వాళ్ళు మైలు పడతారేమో, వీళ్ళు అంటరాని వాళ్ళు మనం తాకితే మన ఒళ్ళోకి వస్తే మనం మైలు పడతాం, దేవుడు మైలు పడతాడని చెప్పేసి ఆ రోజేమో రానియకుండా ఆ రోజు ఈ నియమనిష్టాలు కలిగినటువంటి బ్రాహ్మణులు కొంతమంది వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతం స్వీకరిస్తుంటే వెళ్ళిపోమని ఆ రోజు సంతోషంగా అంగీకరించారు. ఈ రోజేమో గుళ్ళల్లోకి రానియరు, తర్వాత వీళ్ళకి ఇచ్చే మహానుభావుడు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎవరు మళ్ళీ ఆ మతంలో పోనీయరు, క్రిస్టియానిటీలో ఉండనీయరు. ఈ రకంగా ఇప్పుడున్నటువంటి హైందవ సమాజం ఈ దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అదే దళిత క్రైస్తవులు కాకుండా బ్రాహ్మణులు క్రైస్తవులుగా అయ్యారు, వారిని ఏమంటారు? సరే, రెడ్డి వర్గం క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? నాయుడు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? ఎవరిని ఏమంటారు? కానీ ఒక దళిత క్రైస్తవుల్ని టార్గెట్గా చేసి వీడు అగ్రకులాల మరి ఈ హైందవ సమాజంలో కొంతమంది మతోన్మాదులు వీరిని టార్గెట్గా చేసి వీళ్ళని అనేక రకాలైనటువంటి హింసలు పెడుతున్నారు. రాజకీయంగా హింసలు పెడుతున్నారు, సామాజికంగా హింసలు పెడుతున్నారు, తర్వాత భౌతికంగా హింసలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా అరికట్టే దశలో మనకు ముందుకు పోవాలంటే క్రైస్తవుల్లో ఐక్యత రావాలి, క్రైస్తవుల్లో రాజ్యాధికార కాంక్ష రావాలి, క్రైస్తవుల్లో కూడా రాజ్యాధికార కాంక్ష వచ్చి క్రైస్తవుల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలని మనం ముందుకు తీసుకురావాలి, శాసించేటువంటి స్థాయికి రావాలి. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాలు చూసుకుని ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు క్రైస్తవత్వానికి రాజకీయ నాయకులకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలు కోరుకుంటారు, దేవుని రాజ్యం దేవుని యొక్క పరిపాలన రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ రాజ్యాధికార కాంక్షను కోరుకుంటారు, రాజ్యాధికారం వైపు వెళ్తూ ఉంటారు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలని చెప్పేసి వాళ్ళు రాజ్యాధికారం వైపు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా పెను మార్పులు వచ్చినట్టయితే ఈ చిన్న డినామినేషన్లు పెద్ద డినామినేషన్లు అన్నీ కూడా ఏకమయ్యి మరి హైందవుల్లో కూడా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. కుల ప్రసక్తి లేకుండా, మత ప్రసక్తి లేకుండా హైందవుల్లో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా మనం ఏకం చేసుకుని మరి వాళ్ళు రామరాజ్యమే రావాలని ఏ విధంగా అంటున్నారో మనం దేవుని రాజ్యం రావాలని దేవుడి పరిపాలన ఇక్కడ ఈ భారతదేశంలో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఆ వైపు మనం అడుగులేద్దాం. అందరూ ఏకమై ఈ డెనామినేషన్ అనేది కాదు, మరి బాప్టిస్ట్ కానీ లూథరన్ కానీ ఇంకా పెంతెకోస్తు కానీ అనేకమైన డెనామినేషన్లు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఈ డెనామినేషన్లు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యం వైపు మనం ప్రయాణం చేసి రాజకీయాల్లో మనం పెనుమార్పు తీర్చుకొచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకురావాలంటే అందరూ ఏకం కావాలి. భావం అంతా ఒకటే, కానీ ఈగోలు, తర్వాత ప్రాంతీయ భేదాలు, తర్వాత డినామినేషన్ భేదాలు ఇవన్నీ మరచి క్రైస్తవులు యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని రాజ్య స్థాపన మాత్రమే అని చెప్పేసి ఉద్దేశానికి రావాలని
ఈ యొక్క సందర్భంలో ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ నమస్మాంజులు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై భీమ్.